నేను మీ అనిల్ దేశాయ్. ఇది జనం గొంతు, పల్స్ ఆఫ్ ది నేషన్. బంగ్లాదేశ్లో హిందువుల మారణకాండ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అక్కడి హిందువుల ఆర్తనాదాలు ఎవరికి కూడా, ముఖ్యంగా మన భారతదేశంలోని ఏ రాజకీయ నాయకునికి కూడా, ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా వినిపించడం లేదు. సోకాల్ రాజకీయ నాయకులు తమ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప అక్కడ ఏం జరుగుతుందో కనీస స్పందన, ఒక మాట కూడా మాట్లాడని పరిస్థితిలో ఈరోజు భారతదేశపు రాజకీయ నాయకులు నోట్లో బెల్లంగడ్డ వేసుకున్నారేమో అని అనిపించక మానదు. ఎందుకంటే ట్విట్టర్లో, సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ నుండి వస్తున్న ఆ వీడియోలను చూస్తుంటే మనస్సులో వెలితిగా అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితి దాపురించింది అంటే, నిరంతరం ఒక సంఘర్షణలో ఒక చోట అంతర్యుద్ధం వచ్చింది. బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం వచ్చింది. అందులో వ్యక్తికి మధ్యలో దాడులు జరుగుతున్నాయి. లేదా ఒక రాజకీయ పార్టీకి ఇంకొక రాజకీయ పార్టీ కార్యకర్తల మధ్య దాడులు జరుగుతున్నాయి. లేదా ఒక సమూహానికి ఇంకొక సమూహానికి జరుగుతున్నాయి. ఒక గ్రామానికి ఇంకొక గ్రామాల మధ్యలో దాడులు జరుగుతున్నాయి. లేదా ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్యలో వ్యత్యాసాల పేరుతోనో లేదా జాతి భేదం పేరుతోనో అభివృద్ధి పేరుతోనో దాడులు జరుగుతున్నాయంటే మనం కొంతవరకు దాన్ని ఉపేక్షించవచ్చు లేదా ఆలోచించవచ్చు. కానీ కేవలం ఇక్కడ జరుగుతున్న దాడులు అంతర్యుద్ధాన్ని ఆధారం చేసుకొని మతతత్వ దాడులుగా మనకు కనిపించకుండా మానదు. ఎందుకంటే కేవలం హిందువులపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? దాదాపు 1971లో అక్కడ జరుగుతున్న కొట్లాటల కారణంగా పాకిస్తాన్పై జరిపిన వారి యొక్క పోరాట సమయంలో నిరాశ్రయులైన ఎంతో మందికి ఇస్కాన్ టెంపుల్లో కుల మత భేదం లేకుండా వారి హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, బుద్ధిస్టులా అని కూడా చూడకుండా భోజనం పెడితే అక్కడున్న ఇస్కాన్ దేవాలయాన్ని ఇప్పుడు కూలగొట్టేశారు నామరూపాలు లేకుండా. అదేవిధంగా ఒక హిందూ దేవాలయంపై అనేక రకాల మొత్తం కాలబెట్టి కాల్చి బూడిద చేశారు. ఒక మహిళను కూడా చూడకుండా ఘోరంగా కట్టివేసి ఆమెను చేతులు కాళ్ళు కట్టివేసి మరి ఆమెను దాదాపు వందల మంది చుట్టూ పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు, ఆమె చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆమె చేసిన పాపం వల్ల హిందువు కావడమే. హిందువుల అమ్మాయిలనైతే ఏకంగా ఒక 10 మంది ఒక అమ్మాయిని, అబలాన్ని కూడా చూడకుండా, ఒక మహిళ అమ్మాయి అని కూడా చూడకుండా 10ల సంఖ్యలో ఆ అమ్మాయిని లాక్కెళ్తూ కిడ్నాప్ చేస్తూ మాయం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక మహిళను బలవంతంగా వందలాది మంది ఎంత బహిరంగంగా ఎత్తుకుపోతున్నారు. ఆమె చేసిన పాపం వల్ల కేవలం హిందువు కావడమే. ఓ వ్యక్తిని ఏకంగా తను హిందువా కాదా అంటే, హిందువు అయితే మామూలు మొలతో ఉంటాడు, ముస్లిం అయితే సుంతి చేసుకుంటాడంటూ అతని మొలను సైతం విప్పి మరి చూసి అతను హిందువా కాదా అని పరిశీలిస్తూ చూడండి ఎంత ఘోరంగా అతని మొలను పరిశీలిస్తున్నారు. మొలను పరిశీలించి మరి హిందువే అని మాట్లాడుతున్నారు. అతని హిందువే అని తెలియడంతో ఆనందంగా హిందువే అని ఆనందంగా గంతులు వేస్తున్నారు. అంటే ఆ యొక్క దాడిలో వారి యొక్క క్రూరత్వం ఎంత కనిపిస్తుందో మనకు ఆ వీడియోలను చూస్తే అర్థమవుతుంది. ఇంకా మన దేశంలోని కొందరు కుహనా సెక్యులర్ మేధావులు మాట్లాడతారు, హిందువులే అరాచకవాదులు, హిందువులే క్రూరత్వంగా తయారవుతున్నారు, హిందూ తీవ్రవాదం మొదలవుతోంది అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఇంకా ఒక రకంగా కనుక ఆలోచిస్తే మన దేశంలో కూడా ఇలాంటి ప్రయోగం జరిగింది, కానీ దాని
వారు నిలబెట్టుకోలేకపోయారు. అయినా మళ్ళీ ఎన్నో రోజు ఏదో ఒక రోజు ఈ శక్తులు మన దేశంలో కూడా తమ విచక్షణ కోల్పోయి ఇలాంటి సివిల్ వార్ని మన దేశంలో తీసుకురాక మానవు అనేది కూడా అనిపించక మానదు. ఎందుకంటే ఒక సంఘటన మనకు గుర్తు చేసుకుందాం. ఢిల్లీలో గత కొన్ని రోజుల క్రితం రైతుల పేరుతో ఉద్యమాలు జరిగాయి. రైతుల పేరుతో ఎన్ని రోజులు సామాన్య రైతులు ఎన్ని రోజులు ఉద్యమం చేయగలుగుతారు? ఎక్కడో పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన రైతులు, అంటే దాదాపు సుదూరంగా 150, 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన రైతులు ఒకరోజు 2 రోజులు ఉండి ఉద్యమం చేస్తారంటే నమ్మవచ్చు. కానీ నెలల తరబడి ఢిల్లీలో ఒక టెంట్లు వేసుకొని పూర్తి స్థాయి నివాస ఏర్పాట్లు చేసుకొని మరి దాదాపు సంవత్సరం పాటు ఎక్కడో సుదూరంగా 400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మరి ఢిల్లీలో దాదాపు సంవత్సరానికి పైగా ఇక్కడనే తిష్ట వేసి ఉద్యమం చేశారంటే నమ్మొచ్చా మనం? ఒక రైతుకు అంత శక్తి ఉంటుందా? సంవత్సర కాలం పాటు ఢిల్లీలో స్టే చేసి మరి ఉద్యమం కోసమే తన ఇంటికాడ కూడు, గుడ్డ, బట్ట, బిడ్డ, వ్యవసాయాన్ని అన్నీ కూడా వదిలిపెట్టి ఒక సంవత్సర కాలం పాటు ఏ విధమైన నష్టాలు జరిగిన వ్యవసాయ కాలంలో అయినా వ్యవసాయ రైతు చట్టాలు రైతులకు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ సంవత్సరం పాటు, అది కూడా మంచి మంచి కార్లలో, మెర్సిడెస్ బెంజ్ కార్లలో వస్తూ ఇక్కడ ఉద్యమం చేశారంటే మనం ఏమనుకోవాలి? అదే సమయంలో ఇక్కడ ఢిల్లీలో షాహీన్ బాగ్ ఉదంతం, ఒక ఆర్మీ ఆఫీసర్ను, ఒక పోలీస్ ఆఫీసర్ను విపరీతంగా దాదాపు 200 పైచిలుక కత్తి పోట్లతో పొడిచి మరి చంపి మురికి కాలువలో పడవేశారు. అనేక వందల ఇండ్లను తగులబెట్టారు. అంటే ఒక రకంగా హిందువులను రెచ్చగొట్టినట్లు. అంటే వీళ్ళు రెచ్చిపోతే వీరు కూడా తిరగబడితే మేము కూడా ఈ రకమైన సివిల్ వార్ను తీసుకురావడానికి ట్రై చేస్తాము. సివిల్ వార్ను తీసుకొచ్చి ఇక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేసి దేశాన్ని అల్లకల్లోలం చేసి మా భోజనం మీద మేము చేస్తాము. ఎవరు చేస్తారు ఈ భోజనం? ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసి అందులో ఫలాలను తినగలిగడానికి ఎవరు ఉత్సాహపడుతున్నారు? సుభిక్షంగా ఉండకుండా, దేశం సురక్షంగా ఉండకుండా దేశాన్ని అల్లకల్లోలం స్థితి వైపు నెట్టి దాంట్లో ఫలాలను వెతుక్కునే రాజకీయ నాయకులు, శక్తులు ఎవరు? అంటే మన ప్రభుత్వం కూడా అప్పుడు చాకచక్యంగా ఎంత విసిగించినా, ఎంత దూరం తీసుకుపోయినా కూడా ఓపికతో ఏమించి కనీసం ఒక బుల్లెట్ను సైతం ప్రయోగించకుండా అర్లర్లను సద్దుమణిగేలా చేసి ఒక శాంతి వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. కానీ ఎంతవరకు ఉంటుంది ఆ ఓపిక? అంటే ఎన్నడో నాడు వాళ్ళు ఎన్ని పుల్లలు పెట్టినా, ఎన్ని బాంబులు వేసినా, ఎంతమందిని చంపేసినా మనం హిందువులు అనేవాడు నిరాసక్తంగా, నిర్లిప్తంగా చూస్తూ ఊరుకోవాల్సిందే అనేది దీని అర్థం. కనీసం బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న హింసాకాండను దృష్టిలో పెట్టుకొని మన దేశంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కనీసము సోషల్ మీడియాలో చిన్న కామెంట్ చేసిన దాఖలాలు కూడా కనబడడం లేదు. మీరు ఒకసారి పరిశీలించండి యొక్క లిస్టును, మీకు అర్థమవుతుంది. దాదాపు కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే టీఎంసీ, ఆర్జేడీ, ఇక రకరకాల చాలా పార్టీలు, దాదాపు 50 వరకు పార్టీలు, ఏ రాజకీయ పార్టీ కూడా హిందువులపై జరుగుతున్న దాడిని కనీసం ఖండించిన దాఖలాలు లేవు. కానీ మొన్న గాజాలో జరుగుతున్న, రఫాలో జరుగుతున్న హమాస్ తీవ్రవాదుల కోసం మాత్రము సపోర్ట్గా మాట్లాడారు. వాళ్ళకి సపోర్ట్గా మేము ఉన్నామంటూ అందరూ రావాలండి అని చెప్పేసి, అందరూ ముందటికి రావాలి, వారికి సహాయం చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను ఎంతమందిని చంపినా అవసరం లేదు, కానీ గాజాలో హమాస్ తీవ్రవాదులకు మాత్రం సపోర్ట్ చేయాలనే నినాదాలు మాత్రము, స్టేట్మెంట్లు మాత్రం మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సేమ్ అదే రీతిగా ఇక్కడ బంగ్లాదేశ్లో ఎంతమంది హిందువులు చనిపోయినా పర్వాలేదు, మేము మాత్రం మాట్లాడడం, మా నోటికి తాళాలు వేసుకున్నాం. వీరికి కావాల్సింది హిందువుల హననం. అంటే హిందువులు రెచ్చిపోయి ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తే మాత్రం ఏదో రకంగా సివిల్ వారో లేదా ఏదో ఒకటి చేసేసి ఈ దేశాన్ని అల్లకల్లోలం లేదా స్థిరత్వ ప్రభుత్వం లేకుండా చేయడం,
ఈ చీకటి శక్తుల పన్నాగం. జార్జ్ సోరోస్ లాంటి లక్షలాది బ్లాక్ మనీతో సంపాదించిన జార్జ్ సోరోస్ లాంటి అమెరికా పెద్దల సపోర్టు.